అందరికీ నమస్కారం. ముందుగా మన పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రికకి, పిరమిడ్ మాస్టర్ల అందరికీ నా ధ్యానాభి పాదవందనాలు చేసుకుంటూ, నా పేరు విష్ణువానంద, తోటపల్లి గూడూరు, నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం. ఇది 39వ వార్షికోత్సవం ఆశ్రమానికి షట్చక్ర పిరమిడ్కి 7వ వార్షికోత్సవ సంబరాలు. దాని మూలంగా ఈరోజు శాఖా ర్యాలీ జరుగుతుంది. అందరూ కూడా శాఖా ర్యాలీ చేయాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఎన్నో బాధలు పడి ధ్యానం లేకొచ్చాను, నాలాగా బాధపడకూడదని పిరమిడ్ కట్టించాను. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో అందరూ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈ శాఖా ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఈ శాఖా ర్యాలీలో పాల్గొని మేడం గారు ఏం చెప్తున్నారో దానికి పలికితే పైన మనం చేసినటువంటి 3 జన్మల పాప కర్మలన్నీ కూడా పైన కొట్టేస్తారు. ఇది ఎవరైతే శాఖా ర్యాలీలో పాల్గొంటారో, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా 3 జన్మల పాప కర్మలు పైన కొట్టేస్తారు. ఇది మర్చిపోకండి దయచేసి. మనకు సులభమైనటువంటి మార్గం. అందరూ ఈ శాఖాలో ర్యాలీలో పాల్గొనండి. అందరూ మాంసం మానండి, ధ్యానం చేయండి, శాఖారులు కండి. ఈ భూమి సుభిక్షంగా ఉండాలి. 32 కల్లా మనం ఊహించినటువంటి మంచి మార్పులు ఈ భూమి మీద జరుగుతాయి. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి, గురువు అయిన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురువుగారు ఈ శాకాహార ర్యాలీకి ప్రాణానికి ప్రాణంగా ఆజ్యం పోశారు. మనం చేయవలసింది ఒకటే, ధ్యానం చేయాలి. వదలవలసింది ఒకటే, హింసా మార్గాన్ని వదలాలి అని చెప్పి ప్రపంచానికి సాటి చెప్పారు. దాన్ని ప్రతి పిరమిడ్ మాస్టరు తూచా తప్పకుండా ఆచరిస్తూ అనేక ప్రాంతాల్లో శాకాహార ర్యాలీలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ తోటపల్లి గూడూరు, నెల్లూరు, ఇక్కడ శ్రీ శారదా రామకృష్ణ పిరమిడ్ ధ్యానం ఆశ్రమం నుంచి షట్చక్ర పిరమిడ్ వార్షికోత్సవాలు సందర్భంగా నిన్న ధ్యానం, ఆత్మజ్ఞానం, అన్నప్రసాదం దిగ్విజయంగా జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రాతకాల ధ్యానం, ఇప్పుడు శాకాహార ర్యాలీ సిద్ధమైంది. చలో శాకాహార ర్యాలీకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, మహాకరుణకి జయ హో, మహాకరుణకి, మహాకరుణ శాకాహార సద్భావన యాత్రకి జయ హో, బ్రహ్మర్షి పత్రిజీకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నడయారే దేవుడు, నడిపించే దేవుడు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి అందరూ బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఈరోజు మనం ఇంత అద్భుతంగా మనం ఉన్నామంటే మనకు ఏకైక మహానుభావుడు మన పత్రిజీనే. పత్రిజీ ఆశయము ధ్యాన జగత్ కావాలా, శాకాహార జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలనేసి ఎంతో ఆశపడి మనల్ని ఈ విధంగా మనకు ముందుకు సాగంపారు. సో అన్నిటికంటే ముఖ్యమైనది శాకాహార జగత్ మన పత్రిజీ చెప్పాడు. సో ధ్యానం కంటే కూడా శాకాహార జగత్తుకు పెద్దపీట వేశారు. సో అటువంటి శాకాహార జగత్తులో ఈరోజు మనము శాకాహార ర్యాలీని తోటపల్లి గూడూరు నుంచి అద్భుతంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు సమయమైంది, ఇప్పుడు శాకాహార ర్యాలీ ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఎంతోమంది మహానుభావులు భూమి మీదకి వచ్చారు, ఎంతోమంది శాకాహారం గురించి అద్భుతంగా బోధించారు. కానీ ఒక జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పింది, చేసింది ఆచరణలో పెట్టి చూపించిపోయిన మహానుభావుడికి కుమార్కి బిగ్ క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శాకాహారానికి, అహింసా సిద్ధాంతానికి, గాంధీ మహాత్మునికి అహింసో ధర్మో రక్షతి.
శాకాహార జగత్కి మానవుల ఆహారం మహిమాన్విత ఆహారం కమ్మనైన ఆహారం కలతలు లేని ఆహారం ప్రేమమయ ఆహారం కరుణగల ఆహారం వినయంగల ఆహారం కలతలు లేని ఆహారం మనందరి ఆహారం వీరహింస వీరహింస కాదు మహాపాపవనాలు వీరహింస జీవహింస జీవిని చంపుకునే హక్కు జీవిని చంపుకునే హక్కు మనందరి ఆహారం మనందరి ఆహారం శాకాహారం ప్రపంచ శాంతి కోసం మూగజీవుల సంరక్షణ కోసం మూగజీవుల సంరక్షణ కోసం ఏ పెద్దమ్మ వానుకో జీవహింస వానుకో ఇన్ని రోజులు తిన్నాడు అప్పుడు జయ హో శాకాహారానికి జయ హో శాకాహార జగత్కి జయ హో శాకాహారానికి మానవుల ఆహారం బ్రహ్మశ్రీ పత్రిజీ చెప్పిన ఆహారం మనందరి ఆహారం మునివారు దంపతులు చెప్పిన ఆహారం పెరుగుడు సునీలు చెప్పిన ఆహారం మనందరి ఆహారం మనందరి ఆహారం జయ హో శాకాహారానికి మానవుల ఆహారం దీన్ని అందరం రక్షిద్దాం రక్షిద్దాం టీఎంసీ చెప్పిన ఆహారం టీఎంసీ చెప్పిన ఆహారం జయ హో శాకాహారానికి మానవుల ఆహారం మహిమాన్విత ఆహారం కమ్మనైన ఆహారం ఏ జీవి మన కోసం పుట్టలేదు మిత్రులారా ఆలోచించండి నీకు నొప్పి బాధ ఎట్లా ఉంటుందో నీకు అదే నొప్పి బాధ ఉంటుంది అందరికీ అదే నొప్పి ఉంటుంది అంతే తప్ప ఏ జీవి మన కోసం పుట్టలేదు వాటి ఎదుగుదల కోసం పుట్టాయి అంతే తప్ప దాటి జీవి నోరు లేని మూగ జీవాన్ని చంపి తినటం వల్ల అనేక అనారోగ్యాలు అనేక వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇకనైనా మానుకోండి మానవత ధర్మంగా ఆలోచించండి. జీవుల ఆహారం కానే కాదు ఏ జీవి మన ఆహారం కానే కాదు మనందరి ఆహారం పండ్లు ఫలాల ఆహారం రుచికర ఆహారం బ్రహ్మశ్రీ పత్రిజీ చెప్పిన ఆహారం ఏ జీవి మన ఆహారం కానే కాదు ఏ జీవి మన ఆహారం జంతువులని ప్రేమిద్దాం 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 కాపాడదాం కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం మనందరి ఆహారం మహిమాన్విత ఆహారం కమ్మనైన ఆహారం మరకలు లేని ఆహారం ప్రేమమయ ఆహారం వినయంగల ఆహారం కరుణగల ఆహారం చెప్పిన ఆహారం మాస్టర్లందరి ఆహారము శాకాహారము జయ హో శాకాహారానికి జయ హో శాకాహార జగత్ కి జయ హో బ్రహ్మశ్రీ పత్రిజీ మహారాజ్ కి మహాకరుణ ఎవరి పట్ల ఎవరి పట్ల ఎవరి పట్ల మానవుడే మహనీయుడు దేహమే జీవుడే దేవుడు జయగల ఆహారమే జయగల హృదయమే భగవన్ నిలయము జయగల హృదయమే భగవన్ నిలయము రావాలి మహాకరుణకి మహాకరుణకి మునివావన్నకి మునివావన్నకి శివుడన్న తల్లికి మునివావన్న జ్ఞానానికి అద్భుతమైన జ్ఞానానికి
ఊరందరి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ రోజు మధ్యాహ్నం రుచిగల ఆహారం, సాత్వికమైన ఆహారం, శాకాహారం ఎక్కడంటారా? ఆంజనేయ స్వామి గుడి పక్కన విశ్వానందశాల ఆశ్రమం ఉంది. అక్కడ ఆశ్రమంలో అద్భుతమైన భోజనాలు, బలమైన భోజనాలు, శక్తివంతమైన భోజనాలు. తప్పకుండా అందరూ రండి. జై హో ముని బాబన్నకి. పండిన ఆహారం తినాలి కానీ పుట్టిన ఆహారం తినకూడదు. ఏ జీవి మన కోసం పుట్టలేదు. మనందరి ఆహారం శాకాహారం, పుణ్యాహారం శాకాహారం, పరిమళ ఆహారం శాకాహారం. గాంధీ మహాత్ములకి. ఓ రామకృష్ణ. ప్రోటీన్లు పెట్టిన ఆహారము, ప్రోటీన్లతో కూడిన ఆహారము, విటమిన్లు పెంచే ఆహారము, బలమైన ఆహారము, శాకాహారమే పుణ్యాహారము, పుణ్యాహారమే శాకాహారము, పుణ్యాహారమే శాకాహారము. జీవించు జీవించు జీవించండి అనాలి. జీవించు పుట్టలేదు, వాటి కోసం అవి పుట్టాయి. వాటి పిట్టలు వాటి సంరక్షణ, వాటి ఆనందం కోసం పుట్టాయి. అంతే తప్ప ఏ జీవిని మనం చంపమని ఏ దేవుడు చెప్పలేదు. అంతేకాని మన నాలిక రుచి కోసం, 3 అంగుళాల నాలిక రుచి కోసం జీవులను చంపి తింటున్నారు. అనేక అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మిత్రులారా. బయటకు రండి, పాంప్లెట్లు తీసుకోండి. తోటపల్లి ప్రజలందరూ బయటకు రావాలి, పాంప్లెట్లు తీసుకోవాలి. మనందరి ఆహారం మనందరి పుణ్యాహారం, ప్రేమమైన ఆహారం, కమ్మనైన ఆహారం. జయ హో శాకాహారానికి, జయ హో శాకాహారానికి, జయ హో ఆహారానికి, జయ హో మాస్టర్లందరికీ. మనందరి ఆహారం శాకాహారం, శక్తి లేనప్పుడు శాకాహారం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ రోజు కమ్మనైన శుచిగల ఆరోగ్యమైన భోజనం ఉంది. ఎక్కడంటారా? ఆంజనేయ స్వామి గుడి పక్కన, భద్రకాళి సమేత పక్కన ధ్యానం చేసి జై హో. చక్కని కెమెరాలు పెట్టి అద్భుతంగా వాళ్ళందరికీ అనంతపురి అద్భుతంగా వ్యాన్ హాయిగా ప్రశాంతంగా అందరూ ధ్యానంలో ఉన్నారు. దయచేసి మీ 2 చేతులు విడదీసి మీ అరచేతుల్ని మీ కళ్ళ మీద బోలించుకోవాలి మాస్టర్స్. ఫైవ్ 4 3 2 1 0. ఫోన్ కచ్చి. ఓకే, అందరూ ఒక్కసారి మీ కరతాధ్వనులతో మన శారదా రామకృష్ణ ధ్యానాశ్రమం 39వ వార్షికోత్సవం మరియు షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదములు మాస్టర్స్.
అతి విజయవంతంగా ఈరోజు శాఖా ర్యాలీ విజయవంతంగా జరిగింది. దీనికి ముఖ్య కారణం మీరందరూ, మనందరం ఆనందంగా శాఖా ర్యాలీ జరుపుకున్నాము. నిన్నంతా శ్రీ కాళహస్త్రి మాస్టర్ వసుదైక ధ్యాన కుటుంబం ఫౌండర్ మన మునిబాబు గారి సాంగత్యంలో నిన్న అత్యంత విజయవంతంగా ధ్యానము సజ్జన సాంగత్యము బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా మన మునిబాబు గారి సాంగత్యంలో మన ఆయన సార్ అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. దయచేసి శ్రీ మునిబాబు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నా మాస్టర్స్. అలాగే శ్రీ శారదా రామకృష్ణ ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ విశ్వానంద గారిని వేదికని అలంకరించవలసి కోరుచున్నాం మాస్టర్స్. మరియు పెనుమూరు నుంచి శ్రీ నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. వారికి కూడా మనందరి కర్తాధ్వనులతో స్వాగతము. మరియు పిఎంసి ట్రస్ట్, మన నెల్లూరు ట్రస్ట్ అనగానే గుర్తొచ్చేది మొదటగా జేజనారాయణ గారు. జేజనారాయణ ఎక్కడ పట్టినా మన జేజనారాయణ పేరు వినపడతా ఉంది. జేజనారాయణ గారు ఒక సునామీలా సృష్టిస్తున్నారు ధ్యాన ప్రచారాన్ని నెల్లూరులో. ఆయనకి మన కర్తాధ్వనులతో స్వాగతము. మరియు వరిగుండ గ్రామంలో అతి కొద్ది కాలంలోనే ధ్యానం నేర్చుకొని అక్కడ ఒక ధ్యాన కేంద్రాన్ని స్థాపించిన శ్రీ రఘురామయ్య గారిని వేదికని అలంకరించవలసిన కోరుచున్న మాస్టర్స్. వరిగుండ గ్రామంలో ప్రతి మంగళవారం సార్ యొక్క ఆధ్వర్యంలో ధ్యానం జరుగుతూ ఉంది. మరియు మన పిరమిడ్కి ఎంతో సేవ చేస్తున్నారు సారు శ్రీ రఘురామయ్య గారు. మరియు తోటపల్లి గూడూరు మాజీ జడ్పీటీసీ శ్రీ చిరంజీవి గారిని వేదికని అలంకరించవలసిన కోరుచున్నాం మాస్టర్స్. చిరంజీవి గారు ఎక్కడున్నా సార్ రావాల్సిన కోరుచున్నాం మాస్టర్స్. ఓకే, ఈరోజు మన షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రము 7వ వార్షికోత్సవము మరియు శారదా రామకృష్ణ ధ్యానాశ్రమం 39వ వార్షికోత్సవము. అందరికీ తెలిసిందే, ఈ పిరమిడ్ని బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారే తమ స్వహస్త్రాలతో ప్రారంభోత్సవం జరిగింది. ఎందుకంటే మామూలుగా గురువుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఆ నిర్వాహకులను అడిగి పేరు తెలుసుకొని పేరు పెట్టేవాళ్ళు. కానీ ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి గురువుగారు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి గురువుగారికే ధ్యానంలోనే ఆ పేరు వినపడిందంట. అందువల్లనే షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం జరిగింది. ఇది ఎంతో విశిష్టమైన క్షేత్రం. ఇది 39 సంవత్సరాల కిందటే స్వామి విశ్వానంద గారు ఈ ఆశ్రమం అంటే అమ్మవారి గుడి స్థాపించి జరిగింది. ఆయనకి తెలియకుండానే లోపల పిరమిడ్ షేప్ ఉంది. చూడండి, 39 సంవత్సరాల కిందటే ఇక్కడ పిరమిడ్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తే గుళ్ళో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ పిరమిడ్. ఆ ఎనర్జీస్ ద్వారా ఈ పిరమిడ్లో ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఎంతోమంది ఇక్కడ కూర్చొని ధ్యాన సాధన చేసుకొని ఎంతోమంది అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా తయారయ్యారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు ఒక్క నిమిషం శ్రీ స్వామి విశ్వానంద గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాము. కళ్యాణమ్మ వేదిక మీదకి రావాలి. కావలి నుంచి భాస్కర్ రెడ్డి వేదిక మీదకి రావాలి. ముత్తుగూరు నుంచి పోలయ్య వేదిక మీదకి రావాలి. సభకు నమస్కారం. మన జగద్గురు అయినటువంటి డాక్టర్ పితామహ పత్రిజీ మహారాజ్ గారికి, స్వర్ణమాల మాలకు పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన మాస్టర్స్కి అందరికీ కూడా నమస్కరిస్తూ,
నా గురించి మీరు అందరూ వినే ఉంటారు. నాలాగా మీరు అందరూ బాధపడకూడదని ఒక పిరమిడ్ కట్టా. ఈ పిరమిడ్ అద్భుతంగా ఎవరు ధ్యానం చేసినా ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే ఎన్నో సెంటర్లు ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. నెల్లూరు ధన్వంతరి పిరమిడ్ కూడా ఇక్కడ ఎనర్జీ అలా జరిగింది. అందరూ సుభిక్షంగా ఉండాలంటే కంపల్సరీగా అందరూ ధ్యానం చేయాల్సిందే. ఫోన్లో ఎన్నున్నా ఛార్జింగ్ లేకపోతే మాట్లాడదు. అలా ధ్యానం లేకపోతే మన జీవితం లేదు. అది మెయిన్. మనకేంటంటే ధ్యానం చేయకపోయినా ఇబ్బంది లేదు. మీరు శాకాహారులు కాండని గురువుగారి యొక్క సందేశము. ఇక నాకు ఇచ్చిన టైం అయి కూడా అయిపోయింది. హరి ఓం తత్సత్. సునీల్ మాస్టర్ పిరమిడ్ ఫ్యాక్టరీ సునీల్ మాస్టర్ రావండి, వేదికను అలంకరించండి. మీరు చిరంజీవి మాస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. కళ్యాణి మేడం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానులందరికీ నా ఆత్మపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో అద్భుతమైన దినం. షట్చక్ర పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మాస్టర్స్ అందరూ ఇలా ఒక గూటికి చేరడం, అద్భుతమైన ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించుకోవడం చాలా అద్భుతమైన ఇది. మాస్టర్స్, నా పేరు పోలయ్య, మాది ముత్తుకూరు, సివిఆర్ మధురానగర్. నేను 2019 ఆగస్టులో ఈ ధ్యానానికి రావడం జరిగింది. అంతకుముందు ధ్యానంలోనే ఉన్నాము, ధ్యానం కాని ధ్యానంలో ఉన్నాము. అంటే ధ్యానం అని తెలుసు, కానీ అందులో ఉన్న ఏమున్నదో తెలియదు. అలాగ తికమక పడుతున్న సమయంలో వాట్సాప్ ద్వారా మన పత్రిజీ గారిని చూడడం జరిగింది, ధ్యానం గురించి వినడం జరిగింది. మనం చేస్తున్నాం కదా ధ్యానం అంటే, దానికి దీనికి చాలా తేడా ఉంది. అది ఓన్లీ ఓం నమశివాయ మంత్రంతో ధ్యానం, ఇది శ్వాస మీద ధ్యానం. ఏదో చాలా వెరైటీగా ఉందని చెప్పేసి ఒక 4 రోజులు ఆ ధ్యానాన్ని అబ్జర్వ్ చేసి అందులో ఉన్న అద్భుతమైన అనుభూతిని చెంది, ఇంకా ఈ ధ్యానంలో మనం చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఈ మాస్టర్ ఎక్కడున్నారు అని ఎతుకులాట మొదలుపెట్టా. ఎక్కడైతే దోవ తెలిసిందో ఆ దోవలోనే ఎతికితే దొరుకుతుంది కదా అని చెప్పి అదే వాట్సాప్లోనే నెంబర్ వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు విజయవాడలో కృష్ణమూర్తి సార్ అనే నంబరు యూట్యూబ్లో దొరకడం, ఆయనకి కాల్ చేయడం, ఆయన పామూరు పవన్ సారు, రైస్ పవన్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళకి ఫోన్ చేశాను, సార్ ఇలాగా మెడిటేషన్లోకి రావాలనుకుంటున్నాను, పత్రి సార్ ధ్యానంలో నేను చేయాలనుకుంటున్నాను సార్, అది ఎక్కడ ఉంది ఏంటి అనేది విషయం చెప్పండి అని అడిగితే, సార్ నేను బిజీగా ఉన్నాను, రైస్ పవన్ సార్ నెంబరు ఇస్తాను, ఆయన చేయండి అని చెప్పి రైస్ పవన్ సార్కి ఫోన్ చేయమని చెప్పారు. అప్పుడు రైస్ పవన్ సార్కి ఫోన్ చేస్తే, మీరు ఎక్కడ అన్నారు, మాది ముత్తుకూరు అంటే మీరు ఏంటి అన్నారు. ఏంటంటే నాకు కాసేపు అర్థం కాల. ఏంటంటే మీ వృత్తి ఏంటి, మీ కుల వృత్తి ఏంటంటే మేము మత్స్యకారులం సార్ మేము. అలాగైతే కుదరదులే పోలయా అన్నాడు. అదేంటి సార్ నేను ధ్యానం చేస్తానంటే మీరు కుదరదు అంటున్నారు, ఏంటంటే మీరు చేపలు వేటకు వెళ్ళేవాళ్ళు కదా చాలా కష్టము అన్నారు. లేదు సార్ మీరు చెప్పండి, మేము ఆల్రెడీ ఒక 18 నెలలు కూడా మాంసాహారం మాని, అంటే నేను రాములవారి గుళ్ళో పూజారిని. అలా చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు అనమాట, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేయాలంటే మాంసాహారం చేపలు అన్నీ మానేయాలి, అలా మానేవనేది నేను చెప్తాను అన్నాడు. నేను కాసేపు ఆలోచించి సరే సార్ కార్తీక మాసం ఇలాగ వస్తుంది కాబట్టి అదే ఉద్యమం దాన్ని ఆపేస్తాము చెప్పండి అంటే, లేదు ఇప్పుడు దాకా మీరు ఇంకొక గురువుని నమ్ముకొని 60-70 వేలు ఖర్చు పెట్టి మీ యొక్క కర్మలను డబ్బు ద్వారా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కర్మంతా తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు నీకు అసలైన గురువు నీ దగ్గరకు వచ్చారు కాబట్టి ఈరోజే మీకు కార్తీక మాసం అనుకొని మానేసేయండి అన్నాడు. ఆయన ఎంత చెప్పినా వినే రకం కాదు పవన్ సార్, గట్టిగా పట్టేశారు అన్నమాట. సరే సార్ ఈ రోజు నుంచి నేను మాంసాహారం ముట్టను చెప్పండి అంటే, ఇక్కడ మన నెల్లూరులో చాలామంది సెంటర్లు ఉన్నాయి, కేవీఆర్ పెట్రోల్ బంక్ కాడ ప్రతి ఆదివారం సాంగత్యం జరుగుతుంది, వచ్చి మీరే చూడండి అన్నారు. ఆ రోజు నుంచి వెళ్ళడం, అందులో ఉన్న అద్భుతమైన దివ్య కాంతిని, ఆ ధ్యానంలో ఉన్న కాంతిని చూడడం. కాంతి అంటే ఏంటి అంటే
మనలోకి ఒక కాంతి ప్రవహించి మనలో నుంచి ఒక అద్భుతమైన వాక్యాలు ద్వారా బయటికి రావడం, పక్కవారికి చెప్పడం, వాళ్ళనే ధ్యానాలుగా మార్చడం, శాఖలుగా మార్చడం అంటే ఆషామాషి విషయం కాదు. చదువుకుంది 5వ క్లాసు, ఒక టీచర్గా అయ్యామంటే దానికి అద్భుతమైనది ధ్యానమే. ఈ ధ్యానం ద్వారా ఒక టీచర్ అయ్యాము, 10 మందికి క్లాసులు చెప్పేంత ఎత్తుకు ఎదిగాము. ఎంత అద్భుతమైన భాగ్యాన్ని ఇచ్చిన పత్రి సార్కి ఎంత చేసినా మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మాటలే రాని వాళ్ళకి మాటలు నేర్పిస్తుంది, చదువే రాని వాళ్ళకి చదువు నేర్పిస్తుంది, జ్ఞానమే లేని వాళ్ళకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ధ్యానం. అంతటి అద్భుతమైన ధ్యానాన్ని ఇచ్చిన గురువు గారికి అందరూ గట్టిగా ఒకసారి క్లాస్ పెట్టుకుందాం. ఓకే మాస్టర్స్, ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది, చాలామంది మాస్టర్స్ ఉన్నారు, వారి యొక్క జ్ఞానాన్ని కూడా తీసుకుందాం. ఓకే సార్, చలో, థ్యాంక్ యూ. చిరంజీవి గారు, ఇక్కడ ధ్యాన మందిరము తర్వాత భద్రకాళి టెంపుల్ కట్టిన తర్వాత మీ గ్రామం ఎలాగ మారింది, ఈ గ్రామం యొక్క పరిస్థితి, మీరు ఇందులో ఎలాగ భాగస్వామ్యులమై సేవ చేస్తున్నారన్నది మీ అనుభవ ఒక జ్ఞానాన్ని అందించండి. ఓం గురుదేవో నమః. ఈరోజు మన షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మాస్టర్లకి, అలాగే మన ముందున్నటువంటి జ్ఞాన బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మన కృష్ణానంద స్వామి శ్రీహరి స్వామి గారు చాలా సంవత్సరాల క్రితం ఆయనకున్న 4 ఎకరాల ఆస్తి అమ్మేసి, అది ఇప్పుడు కానైతే కోట్లు పోద్ది ఎకరా, అప్పుడు ఎంతో కొద్దిగా అమ్మేసి ఈ కాళికామాత దేవస్థానం కట్టడం జరిగినది. అంటే నాకు బాగా తెలుసు కాబట్టి దేవస్థానం కట్టి ఇక్కడ పూజ చేస్తా ఇక్కడే ఉండేరు వాళ్ళు. అప్పుడు ఈ బిడ్డలు కూడా చిన్న పిల్లకాయలు. అది కట్టాడు పూజ చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలకి ఆయనకి మృత్యువుతో పోరాల్సిన రోజులు వచ్చినాయి మన విష్ణానంద స్వాముల వారికి. అట్లా ఆయనకి మాట కూడా రాకుండా పడిపోతే ఇట్లా ఈ కాళికామాత పూజ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు బెడ్లో ఆయన భార్య చేసుకుంటా ఆయన మనసం మీదనే మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు కొద్ది రోజులు. మృత్యువుతో పోరాడుతూ ఆయనకి ఏమనిపించిందో కానీ ఇట్లా ఈ ధ్యాన మార్గం ఎన్నుకొని ఆయన అప్పుడు మాట రాకపోయా గమ్ముగా కూర్చొని, మనం వచ్చినా కూడా మాట్లాడేది లేదు, మేము వచ్చినా కూడా గమ్ముగా కూర్చొని ఉండేది. అట్ట కొద్ది రోజులకి ఒక్కరో చిన్నగా మాట వచ్చింది కొద్దిగా. ఆ మాట వచ్చేసి మళ్ళీ అప్పటి నుంచి మాకు దేవస్థానం కూడా కూర్చుంటా చేస్తూ ఉండేది. వచ్చినప్పుడు ఈడ ఒక పిరమిడ్ కడతాము, నేను ధ్యానం చేశాను, నాకు ఒకరోజు బాగుంది, ఇప్పుడు ధ్యానం చేసిన పట ఒకరోజు మాట వస్తుంది, ఈడ పిరమిడ్ కట్టాలి చిరంజీవి అన్నాడు. అట్టేను స్వామి అన్నాం, ఏది వెనకాల చెప్పకూడదు కదా, వద్దు కాదని చెప్పకుండా కట్టేద్దాం స్వామి అన్నాను. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన అదే మాట చెప్తున్నాడు. సరే స్వామి అని చెప్పి ఒక ట్రక్ ఇసుక తోలిచ్చాం ఫస్ట్, అంతే. నేను ఒక ట్రక్ ఇసుక తోలిచ్చాను, నేను అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు. అట్టా తర్వాత ఎవరెవరు మన ధ్యాన మాస్టర్లు ఒక 100 మంది రావటం, సుమారు 12-15 లక్షల రూపాయల మధ్య అది కింద నుంచి కాంక్రీట్తో కట్టడం జరిగింది. వాళ్ళే స్వామి కూడా అప్పుడు ఒక రకంగా ముక్కాలు భాగం బాగలేదు, ఇంకా కాలు భాగం బాగా కాలేదు. అట్టా నెల్లూరు నుంచి వచ్చి సురేష్ సార్ ఇంకొక ఆయన ఇంకో 2 ముగ్గురు వచ్చి ఈ మన పిరమిడ్ని పూర్తిగా కట్టి పెయింట్లు వేసి స్వామికి హ్యాండ్ ఓవర్ చేసి పోవటం జరిగింది. ఆయన పడ్డ తపన కళ నెరవేరినాయి అన్నమాట ఆయనకి. అటు పిరమిడ్ కట్టేసిన తర్వాత ఒకరోజు మనలోకి వచ్చేసాడు ఆయన కూడాను. వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ ఈ ప్రోగ్రాలందరూ మళ్ళీ గురు మాస్టర్లు అందరూ రావటం, మన బిడ్డలకి ఏదో ఒకటి చెప్పటం. ఏంటంటే మనం పుట్టినమూలు చూసుకుని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. డబ్బులు లేకపోని కోట్లు ఉన్నాయి కూడా కాక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, పుట్టిన ప్రతి మానవుడు కోరుకునేది ఇదే. కానీ కొంతమంది ఎంత డబ్బున్నా కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. డబ్బుకి, మనిషి సుఖానికి, ఆనందానికి డబ్బే ప్రధానం కాదు. మనం దీనిలో కూడా మనం ఆనందం పొందొచ్చు. ఈ ధ్యాన మార్గాన తెలుసుకుంటే అత్యాసలో పోకుండా మనకున్న దాంట్లో మనం ఈ ధ్యానంలో
ఉన్నంతలో మనం సంతోషపడవచ్చు, ఒక కోటీశ్వరుడితో కూడా మనం కూడా ఉండొచ్చు అని ఆయన తెలపటం, మేము కూడా ఆయనకి సహకరించటం కొద్దిగా అలా. కానీ ధ్యానం గురించి ఇంకా పూర్తిగా మాకు తెలవకపోయినా సరే ఏదో ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ అట్టట ఈ రోజు వరకు ఇంత ఎదిగిందంటే ఇది అంచెలంచెలుగా ఈ ధ్యానం మాస్టర్స్ వల్ల, ఆయన ప్రయత్నం, ఆయన తపన కొందే కానీ ఇంకా వేరే విధంగా చెప్పబడ్డా. కానీ ఇక్కడ ఏ పని చేయాలనుకున్నా ఆ దేవుడు అని ఆయన ఎవరో ఒకరిని పంపిస్తాడు, నువ్వు ఆడకాడికి నీ పని అయిపోతే నేను పోతాను, మళ్ళీ ఆయన గొప్ప చెప్పేసి పోతూ ఉంటారు అనమాట. అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ పిరమిడ్ అనే రావడం వల్ల ఎంతో ఇక్కడ ప్రకృతి మొత్తం కూడా సమతుల్యం కాబడింది అనడానికి వాస్తవం అది. ఎందుకంటే పిరమిడ్ రాకముందు మనము దేవాలయాలు కట్టేవాళ్ళమే, గర్భగుడి అన్నది 51 to 52 డిగ్రీస్లో కోణం పెట్టి గర్భగుడిని నిర్మించాలి. కానీ కాలాన క్రమేపా రకరకాలుగా మోడల్స్లో ఆ డిగ్రీని మిస్ అయిపోయారు. 50 డిగ్రీసో 60 డిగ్రీస్లో ఆ కోణాన్ని అట కలపడం వల్ల ఆ దేవాలయ గర్భగుడికి శక్తి రావడము హీనించింది. ఏదైతే భూతాత్మ సరైన డిగ్రీలో పెడితేనే సూర్యరశ్మిని తీసుకుని వేడిని పుట్టిస్తుందో అది మిస్ అయిపోయింది గర్భగుడిలోకి. అందుకే పత్రిజీ ఈ గర్భగుడి నిర్మాణము అనేది మిస్ కాకుండా ఉండాలని పిరమిడ్ అనే వ్యవస్థని తీసుకొచ్చి 51 to 52 డిగ్రీ కరెక్ట్ కోణంలో ఉండేటట్టుగా పిరమిడ్ని నిర్మించడం జరిగింది. ఎందుకు ఈ పిరమిడ్ నిర్మిస్తున్నాము? యూనివర్స్ నుంచి విశ్వశక్తి తీసుకుని భూమికి అందించి భూమిని ఊర్ధలోకంగా తీర్చిదిద్దడమే. భూమిలో జీవిస్తున్నటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కోసమే ఇది ఒక యూనివర్స్లో ఉన్నటువంటి ఒక లా. అందుకు ఇక్కడ తోటపల్లి గూడూరులో చిరంజీవి గారి సహకారం అయితేనేమి, విశ్వానంద గారి విధానం వాళ్ళ యొక్క సంకల్పం అయితేనేమి, ఈ పిరమిడ్ నిర్మాణానికి సహకరించినటువంటి ఎంతోమంది దాతలకి మొదటిగా అందరికీ గట్టిగా కర్తాల ధ్వనులతోటి కృతజ్ఞత తెలియజేద్దాం. ఇంత పిరమిడ్ని నిర్మించడమే కాకుండా కోటి పిరమిడ్ల సంకల్పంతో అందరికీ ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలనే సంకల్పంతో పిరమిడ్ ఫ్యాక్టరీ సునీల్ గారు ఇక్కడ ఫ్యాక్టరీని నిర్వహించడము, ఎన్నో రకరకాల మోడల్ ఫ్యాక్టరీని వారు తయారు చేసి అందరికీ అందించడం జరుగుతుంది. వారి మాటల్లో కూడా మనం తీసుకుందాం. ముందుగా డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అంటూ మనలో దివ్యత్యాన్ని మేలుకొలిపి మనందరికీ తెలియజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఒక పిరమిడ్ అంటే ఎంతో అపోహలతో ఉండేది. శవాలు పెట్టుకుంటారని, అది దానికోసమే వాడతారన్న అపోహ చాలా గాఢంగా వెళ్ళిపోయింది. కానీ ఏ పిరమిడ్లోనూ శవం లేదు. ఎందుకు కట్టారో తెలియదు. ఒక్కొక్క సైంటిస్టు దీని మీద ఎన్నో ప్రయోగాలు చేసి దేనికి కట్టారని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన. ఒకరు కరెంట్ తయారు చేయడానికని, ఇంకోటని ఎన్నో చెప్తున్నప్పటికీ కూడా ఏది కూడా ఫైనల్ కాకుండా అలాగే వెళ్తున్న తరుణంలో 8 నెలల కిందట ఒక పెద్ద రహస్యం ఒకటి బయటపడింది. ఆ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇటలీ దేశస్తులు శాటిలైట్ నుంచి దాని ఇమేజెస్ తీసినప్పుడు ఆ పిరమిడ్కి, ఒక్కొక్క పిరమిడ్కి భూమి లోపలికి 8 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభము లోతు 2000 అడుగులు. ఆ విషయం బయటపడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి సైంటిస్టు దీని విషయం ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోయారు. కానీ పిరమిడ్ అన్నది ఈ విశ్వంలో అనేక లోకాలకి కనెక్షన్ ఉంది, దాని ద్వారాలు అని చెప్పిన విషయము పత్రి సార్ మనందరికీ తెలియజేశారు. అంత శక్తివంతమైన పిరమిడ్స్ ఈ భూమి మీద దాని అవసరం ఉన్నప్పుడు అనేక రకాలతోనూ అనేక రూపాలతోనూ ఈ భూమి మీద ప్రత్యక్షమై ఎన్నో విధాలుగా మనకి ఇంకా కూడా అసలు నాగరికత తెలియని కాలంలోనే అత్యంత అద్భుతంగా కట్టడాలు జరిగినాయి. అది
కొన్ని దగ్గరలో అయితే ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అన్న విషయం కూడా పూర్తిగా తెలవదు. ఉదాహరణకు బోస్నియాలో 600 అడుగుల పిరమిడ్ కొండ అనుకునేవాళ్ళు. అది ఇటీవల బయటపడింది అది కొండ కాదు కట్టడము అని. తర్వాత దాని కోణం అది చూస్తే అది పిరమిడ్. కానీ అనేక రకాల పిరమిడ్స్ ఉన్నాయి భూమి మీద. రష్యన్ పిరమిడు, నూబియన్ పిరమిడ్సు, బెంట్ పిరమిడ్సు, చైనా పిరమిడు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనకి సజీవంగా ఉన్న పిరమిడ్ వచ్చేసి ఈజిప్టు దేశంలో ఉంది. 4000 దానికి సైంటిస్టుల కాలమాన ప్రకారం 4500 సంవత్సరాలు. ఇంకా కూడా దాని విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు కట్టారు అంటే ఖచ్చితంగా వేరే లోకంతో కనెక్షను. అదేవిధంగా దానిలో ధ్యానం చేయడం వలన మనము మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి చాలా తీవ్రంగాను చాలా అద్భుతంగాను ఉంటుందన్న విషయాన్ని పత్రిసార్ మనందరికీ తెలియజేశారు. ఆ విధంగా అనేక రకాల పిరమిడ్లు జరుగుతున్నాయి. పత్రిసార్ ఆదేశం మేరకు పిరమిడ్ని పవన్ స్టార్ట్ చేయడము, 1,00,00,000 పిరమిడ్ల ధ్యేయంతో ప్రారంభించిన ఆ ఫ్యాక్టరీలో భాగస్వామిగా పత్రిసారు నన్ను రికమెండ్ చేయడము, ఆ తర్వాత తను ప్రయాణం ముగించుకొని వెళ్ళిన తర్వాత కూడా సారు ఆదేశం మేరకు పునః ప్రారంభించి మరింత ముందుకు తీసుకెళ్తూ ఉందండి. ఈ పిరమిడ్స్ గురించి దీని శక్తి గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది. అటువంటి పిరమిడ్లలో మన తోటపల్లి గూడూరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంతవరకు ఇటువంటి పిరమిడ్ ఎక్కడా లేదు. అంత ప్రత్యేకతతోనూ అంత సుందరంగా అంత అద్భుతంగా తయారైనటువంటి ఈ పిరమిడ్ని మనమందరూ కూడా రెగ్యులర్గా వాడుకుంటూ ఆ యొక్క ఫలితం పొందాలని అందరినీ మనవి చేస్తున్నాను. ఇటువంటి గొప్ప పిరమిడ్కి స్థానం కల్పించినటువంటి విష్ణు ఆనంద గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. అంటే పిరమిడ్ అనేది ఒక భూలోకం ఒక్కటే కాదు, అనేక లోకాల్లో కూడా ఉంది. సైంటిఫిక్గా కూడా ఇది రుజువు కాబడింది అన్నది సునీల్ గారు మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాల లోకాలైతేనేమి, భువర్ సువర్ మహర్ జనక సత్య తపో లోకాలైతేనేమి, ఇవి 14 లోకాల్లో కూడా పిరమిడ్లు ఉంటుంది. ఏ లోకానికైతే ఎనర్జీ తక్కువ అవుతుందో ఆ లోకానికి పిరమిడ్ అన్నది ప్రమోట్ చేయబడుతుంది. ఈ భూలోకానికి పత్రిజీ ద్వారా మనకి పిరమిడ్ వ్యవస్థని ప్రమోట్ చేసి భూమి మీద సకలము అందరం కూడా క్షేమంగా జీవించాలని, అహింసాయుత భూమాత సాక్షాత్కారం జరగాలని పత్రిజీ గారి సంకల్పం ద్వారా మనమందరం కూడా సేవ చేస్తున్నాము. ఇప్పుడు రఘురామయ్య గారు తర్వాత ముందు మునిబాబు గారు. మాస్టర్స్, ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ మునిబాబు వారి సందేశాలు వింటాము. అందరూ భోజనాలు తినేసి మళ్ళీ మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు వినవలసింది కోరుచున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి గురువు అయిన సదానంద యోగేశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఆ శ్రీకృష్ణుడే మానవుడు రూపంలో వస్తే ఎలా ఉంటుందో, బుద్ధ భగవానుడు మళ్ళీ తిరిగి రూపం ధరించి వచ్చాడా, సకల యోగీశ్వరుల యొక్క జ్ఞానాన్ని మూటగట్టుకొని మన కోసం దిగి వచ్చిన మహానుభావుడు, మహనీయుడు, మహా ఆశయవంతుడు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు జీవితాన్ని ధారగా మనందరి కోసం అర్పించారు. తన కుటుంబం కోసమే కాకుండా ఈ భూమండలం కోసం జీవించిన మహానుభావుడు. నేను వైకుంఠం నుంచి వచ్చాను అంటూ వచ్చేవారు గురువుగారు. మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే వైకుంఠం నుంచి వచ్చానంటాడు. ఈ భూమండలానికి వచ్చాను, నేనేం చేయాలో అది చేసి వెళ్తాను అని. మరి మనమందరం కూడా వైకుంఠం నుంచే వచ్చాము, ఇక్కడ కుంఠితం లేకుండా ఉండాలి అని హెచ్చరించేవారు. ఎవరు ఇక్కడ అజ్ఞానంతో
దిగజారిపోకూడదు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతాదేముళ్ళు మీరందరూ ఇక్కడ దిగజారి బ్రతకొద్దు, జీవించండి అంటూ ఎంతో పురాతనమైన పిరమిడ్ నిర్మాణ శక్తిని అధునాతనంగా మనకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని వినియోగించుకోండి అని ఊరూరు తిరుగుతూ అహింసో పరమో ధర్మ అని ఫస్ట్ మీరు హింసను వదలండి, హంసను పట్టుకోండి అని చెప్పేవారు. ఒక మానవుడిగా ఉండాలి, చెప్పుకోవాలి, నువ్వు మనిషివే అనుకోవాలంటేనే నువ్వు మాంసాహారాన్ని వదలాలి, జీవహింస నుంచి బయట రావాలి, అప్పుడే నువ్వు మానవుడివి అని. మనమందరం మనుషులు అనుకున్నాం, కానీ మనం దైవ స్వరూపులని గురువుగారు చెప్పేదాకా తెలియదు. ఆత్మపరంగా మనమందరం పైలోకం నుంచి వచ్చిన వాళ్ళం. నువ్వు ఎవరంటే మన పేరు, ఊరు, మన తల్లిదండ్రులు అని ఇవన్నీ చెప్తాం, మన కులం, మతం అన్నీ చెప్తాం, కానీ నేను దైవ స్వరూపాన్ని అని చెప్పే ధైర్యం గురువుగారు రాకముందు ఎవరికీ లేదు. ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ నేను ఆత్మని, దైవ స్వరూపాన్ని అని చెప్పుకోగలుగుతున్నారు. మరి గురువుగారితో కూడా విష్ణునానంద స్వామీజీ వారు తిరుగుతుండేది నేను నా కళ్ళారా చూశాను. ఎక్కడ ప్రోగ్రాం అంటే అక్కడికి వెళ్ళి ఆయన కూడా శ్రమించేవారు. గురువుగారు వెంటుండి తిరిగి ఆయన శక్తి మేరకు ఆయన తిరిగి సేవ చేసేవారు. మరి ఇక్కడ ఈ రోజుటికి 39 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ శారదా మాత రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం అనే పేరుతోటి 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని షట్చక్ర పిరమిడ్కు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ వార్షికోత్సవం పేరిట విజయోత్సవం జరుగుతుంది. ఈ పిరమిడ్ నేను వచ్చిన రోజు నైట్ అంతా నేను ఈ పిరమిడ్లోనే ఉన్నాను. భూగర్భంలో ఉన్న ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం ఎంత విశిష్టత అంటే మాటలతో చెప్పేది కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతమంతా సముద్ర తీర ప్రాంతాలు, ఎక్కడైనా సరే మత్స్యకారులు ఉంటారు. వారందరూ హింసాత్మకమైన పనులకే వారి వృత్తిగా మలుచుకున్నారు, అది వృత్తి పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు ఎవరు? పైలోకం నుంచి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులే కదా, ఆత్మస్వరూపులే కదా. ఇక్కడ సమాజం ఎక్కడ ఉంటే ఆ వృత్తిని ఏర్పాటు చేసుకోవడం సహజం. సముద్ర తీరాన్ని ఉంటే మత్స్యకారులుగా పనిచేసుకుంటుంటారు, వ్యవసాయ భూములు ఉంటే రైతులుగా పనిచేసుకుంటుంటారు, సిటీలో ఉంటే అక్కడ వ్యాపారస్తులుగా ఉంటారు, ఫ్యాక్టరీస్ ఉంటే ఎంప్లాయీస్గా ఉంటారు. ఇంతే కదా మన భూమి మీద జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులు. మరి మత్స్యకారులు కూడా దైవ స్వరూపులే, దేవతామూర్తులే. వారందరూ కూడా ఇక్కడ మన విష్ణునానంద సరస్వతి యోగి ఆయన వర్షంలో ఆయన ఆ రోజుల్లో ఈ పిరమిడ్ నిర్మాణం కోసం ఎంత తప్పించారో. ఈ పిరమిడ్ ఎందుకు వచ్చింది అంటే ఈ పిరమిడ్లో ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఈ మత్స్యకారులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైతే ఈ మాంసాహారంతో ఉన్నారో, హింసాత్మకంగా ఉన్నారో, వచ్చి ఇక్కడ ధ్యానం ఎలా చేయాలి అంటే మనం ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గుడి ఉంది. ఏం గుడి ఉంది? హనుమంతుడి గుడి ఉంది. ఉందా లేదా గుడి? హనుమంతుడు ఎలా ధ్యానం చేస్తాడు? హనుమంతుడు వాయుపుత్రుడు. ఆయన ఆత్మారాముడిని ధ్యానిస్తాడు. ఆయన గుండెలు చీలిస్తే ఎవరు ఉంటారు? రాముడు అంటే ఎవరు? ఆత్మ. సీతాదేవి అంటే శక్తి. ఇది మన గురువుగారు చెప్పింది, నేను చెప్పింది కాదు. రాముడు అంటే ఆత్మారాముడు, శక్తి అంటే సీతమ్మ తల్లి. ధ్యానం చేస్తే హనుమంతుడిలాగా చేస్తే ఆత్మారాముడు, సీతమ్మదేవి ఆ శక్తి మనకు లభిస్తుంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ బలి ఉందా? వేటలు నరుకుతారా? హింస ఉందా? లేదు కదా. అంటే కాళీ అంటే ఈ భూమి మీద పుట్టిన వాడికి వచ్చిన మనసులో ఉన్న చెత్త చెదారం అంతా, అనవసరమైన విషయాలంతా ఖాళీ అవ్వాలి. అది భద్రకాళి యొక్క సిస్టమ్.
అది ఎక్కడవుతుంది? షట్చక్ర పిరమిడ్లో కూర్చొని, భూగర్భంలో కూర్చొని ధ్యానం చేస్తే ఎటాటి వాళ్ళకైనా అయిపోతుంది. ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని గురువుగారే ధ్యానం చేసి షట్చక్ర పిరమిడ్ అని పేరు పెట్టారంటే దానికి అంత అంతరార్థం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరికొకరికి అది పనిగా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి ఈ పిరమిడ్ గురించి విస్తారంగా చెప్పి ఇక్కడ ధ్యానానికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం ఆకలి తీరితే మరొకరికి, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టినట్టు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పట్ల ఎంతైనా కరుణ చూపించాలన్నారు. మనం ధ్యానం చేశాం, జ్ఞానం పొందాం. బయట ప్రపంచంలో, ప్రాపంచికంలో డబ్బున్న వాళ్ళు ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళు ఒక విధంగా, అందంగా ఉన్న వాళ్ళు ఒక విధంగా, అందం లేని వాళ్ళు ఒక విధంగా, కులంలో గొప్పవాళ్ళు ఒక విధంగా, కులంలో గొప్పవాళ్ళు కాదని ఒక విధంగా, ఈ తారతమ్యాలు విస్తారంగా ఒకరినొకరు హింసించుకునేలాగా ఉన్నాయి కదా. వీటన్నిటిని తుడిచిపెట్టేదే భద్రకాళి. ఖాళీ చేయాలన్నీ. పుట్టినప్పటి నుంచి ఆ మనసులో రకరకాలు ఉంటాయి, అవన్నీ ఖాళీ చేయాలి. గొప్ప కులస్తులైనా ఖాళీ చేయాలి. నేను గొప్పవాడిని అనుకుంటా, విర్రవీగుతుంటా, ఖాళీ చేయాలి. నేను పనికిరాని తక్కువ కులంలో పుట్టా అంటే అది ఖాళీ చేయాలి. అన్నీ ఖాళీ చేసేయాలి. అప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి మనం పైలోకాల్లో నుంచి వచ్చినప్పుడు అనేక జన్మలుగా మనం ఎత్తి ఈ జన్మలోకి, ఈ భూమి మీదకి ఈ జన్మలో ఎందుకు వచ్చామో ఆ కారణం మనకి తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ ఖాళీ జరగాలంటే నీకు ఈ ఖాళీ జరిగిన వెంటనే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మీకు పురుటు నొప్పుల్లాగా వస్తాయంటారు గురువుగారు. అంటే విపరీతమైన నొప్పులు, మంటలు, దురదలు, రకరకాల ఆలోచనలన్నీ కూడా నిన్ను ధ్యానం చేయనీకుంటా ఆటంకం పడే ఆలోచనలు, ఇవన్నీ వచ్చినప్పుడు వాటన్నిటికీ తట్టుకొని నువ్వు ధ్యానంలోనే కూర్చోవాలి. అలా 41 రోజు ఎవరు కూర్చుంటారో వాళ్ళు యోగి అవుతారు అన్నారు గురువుగారు. 40 రోజులు ధ్యాని, 41వ రోజు యోగి. చూసారా? మరి అలాగా కాళీమాత అంటేనే నువ్వు మనసు ఖాళీ చేస్తే ఆ శక్తి విస్తారంగా ఉండేదే అమ్మవారు. మాత అంటే అమ్మ, అమ్మ అంటే శక్తి. అది ఎప్పుడు నీ మనసులో అనవసరమైనటివన్నీ వెళ్ళిపోవాలి, ఖాళీ అయిపోవాలి, ఎంప్టీ మైండ్. అది ఎవరికి జరుగుతుంది అంటే నిష్టగా జీవరాశుల్ని ప్రేమగా చూసుకోవాలి అనే మనస్తత్వం కలగాలి. ఇప్పుడు దాకా జీవరాశుల యొక్క హింసకు నేను గురి చేసినందుకు ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, తెలుసో తెలియకో నేను హింస చేసుంటే నన్ను క్షమించండి మై డియర్ మాస్టర్స్, నన్ను క్షమించండి అని చెప్పి పరమ గురువుల్ని, విశ్వాన్ని, పరమ దేవతల్ని, అందరినీ, భగవంతుడిని, ఈ సృష్టికర్తని, సకల దేవతల్ని మనం కోరుకుంటూ నేను ఇకెప్పుడు హింస చెయ్యను, నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను క్షమించేస్తున్నాను, నా హృదయంలో వాళ్ళ గురించి నేను ఎలాంటి బాధపడ్డాననే భావనే లేకుండా వాళ్ళని కూడా నేను క్షమిస్తున్నానని చెప్పి ఖాళీ చేయాలి మనసుని ఈ విధంగా ఖాళీ చేసుకోవాలి. ఎవరు అయినా మనకి ఇబ్బంది కలిగించున్నా, మనం ఇంకొకరికి ఇబ్బంది కలిగించున్నా అలాంటివన్నీ కూడా మన మనసులోంచి ఖాళీ చేసేయాలి. అదేవిధంగా గత జన్మల్లో నుంచి తెచ్చుకున్న సంచిత కర్మల నుంచి ప్రారబ్ధ కర్మలను కూడా ఖాళీ చేయాలి. అది నాడీ మండల శుద్ధిలో ఖాళీ అవుతుంది. అప్పుడు కాళికామాత, ఆ భద్రకాళి, ఆ యొక్క కనక దుర్గమ్మ అన్న, బాలా త్రిపుర సుందరి అన్న, ఈ పేర్లన్నీ కూడా శక్తికి నిదర్శనం. ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. మనం పూజ చేసి కొబ్బరికాయ కొట్టి జంతు బలి ఇస్తే మనకు శక్తి వస్తుంది అనేది మూర్ఖ శక్తి. అది అజ్ఞానంతో కూడుకునింది. అది మనల్ని పతనం చేస్తుంది, జన్మలు ఎత్తి పతనం చేస్తుంది. ఒక జన్మ సరిపోద్ది దానికి. ఇంకనైనా మన ఊరు వాడ ప్రచారం చేసుకొని ఇక్కడ షట్చక్ర పిరమిడ్ గురించి విస్తారంగా మనం ప్రచారం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకునే అవకాశానికి కావలసిన తన్ మన్ ధన్గా ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంటే మునిబాబు మాస్టరు చాలా అద్భుతమైన మెసేజ్ని ఇచ్చారు. అంటే దివి నుండి భూమికి దిగి వచ్చాము. బ్రహ్మం గారు కూడా ఇదే అన్నాడు. గాలి రీతి విశ్వగోళాల యందు దివి నుండి భూమికి తిరుగుతుండు, నీవు లేని చోట నిక్కంబుగా లేదు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే గాలి రీతి
గాలి రీతి మనము తిరుగుతుంటాం, దివ్య లోకాల నుండి భూలోకానికి అన్ని లోకాలకి తిరుగుతూనే ఉంటాం. మనం లేని చోట అంటూ ఎక్కడ లేదు. కానీ ఈ భూలోకానికి మాత్రం మనం స్పెషల్గా ఎదుగుదల కోసం వస్తుంటాం. ఎన్నిసార్లు జన్మ తీసుకున్నా ఎదుగుదల కోసమే. స్పీడ్గా ఎదగడమా కొద్దిగా ఎదగడం అన్నది మన మీద సాధన మీద ఉంటుందన్నమాట. చాలా అందుకు మునిబాబు గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం అందరం కూడా. రఘురామయ్య గారు ఈ షట్చక్ర పిరమిడ్లో చాలా అనుభవాలు ఉన్నాయి వారికి. వారిని కానీ కదిలిస్తే కుంపాలుగా వస్తుంది ఇక్కడ బిగినింగ్ నుంచి కూడా. అందుకు రఘురామయ్య మాస్టర్ని ఒకే ఒక అనుభవం మాత్రమే చెప్పమన్నాం. అంతే చెప్తే చాలా ఎక్కువ అవుతుంది, అది మనకు భోజనం టైం అయిపోద్ది. అందుకోసం ఒక అనుభవం మాత్రమే రఘురామ మాస్టర్ నుంచి తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. మన గురువు అయిన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ మన గురువు గారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే భూమాతకు ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ప్రకృతి మాతకు ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఈ షట్చక్ర పిరమిడ్కి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చిన మన మాస్టర్లకి అందరికీ పెద్దంగా చేయలెత్తి కొట్టాలి. క్లాప్స్ అంటే కిందకి తాగిపోతు ఏమవుద్దని కొట్టకూడదు, గట్టిగా. ఓకే. నా పేరు రఘురామయ్య, వరిగొండ, టీపీగూడ మండలం. మనం ప్రతి వాళ్ళము ఏదో ఒక కారణాలతో ఈ ధ్యానంలోకి వస్తున్నాం. కొంతమంది ఏదో ఈ ధ్యానం ఏందో తెలుసుకోవాలని, కొంతమంది ఏదో జబ్బులు పోతాయంట, బాధలు పోతాయంట, దుఃఖాలు పోతాయంట, రకరకాలుగా వస్తున్నాం. నేను అలాగనే వచ్చాను ఈ ధ్యానంలోకి. నాకు 3 జబ్బులు ఉన్నాయి, 3 ఇక్కడ పోగొట్టుకున్నాను. ఈ పిరమిడ్లో షట్చక్ర పిరమిడ్లో 41 రోజు, రోజుకి 11 గంటలు పట్టుదలగా ఇదేందో తెలుసుకోవాలని రేత్రేపొగలు అలా చేసి చాలా అనుభవాలు పొందాను. నేను పొందిన అనుభవాలు ఇక్కడికి వచ్చిన పెద్ద ఇలాంటి గురువులు మాస్టర్లు చెప్పిన అనుభవాలు కూడా నేను విని ఇవన్నీ పొంది, అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ధ్యానంలోకి రావడం కారణం నాకు 3 జబ్బులున్నాయి. అదే సార్ టైం లేదన్నారు, కొంచెం 1-2 మాటలు చెప్పేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదేదో పోతాయి ఇలా చెప్పుకుంటామంటే ఏంటూ ఒకరోజు ఆయిల్ కానీ పెట్రోల్ బంకాడికి వస్తే విశ్వానంద స్వామి ఒక్కడే ఈ కాళికి మాత అమ్మవారి గుళ్ళో కూర్చో ఉంటాడు. ఏదో చూస్తామని వచ్చాను. అలాగా చూసి ఇక మనకి ఇలా కూర్చోవాలంటే మనకి ఎన్నో పనులు కదా, వెళ్ళిపోతామని కదిలేను. ఏమయ్యా ఇక్కడికి వచ్చి పోతున్నాం అన్నాడు. స్వామి ఇలాంటి సంగతి ఏదో కొంచెం ధ్యానం చేస్తే ఇదని చెప్పారు, చూస్తామని వచ్చాను. ఏంది చూసి అది కూర్చో అన్నాడు. నాకేం తెలియదు కదా అన్న. నేను చెప్తా కూర్చో అన్నాడు. కూర్చున్నాను. రోజు కూర్చుంటే ఇంకా లేపుతాడు, లేపలేదు. నేను వచ్చిన టైం పొద్దుపోయింది. సరే ఓకే, ఆయనకి ఏం వచ్చింది అన్నాడు. ఏం స్వామి వచ్చింది, నేను వేరే పని మీద వచ్చాను, అదే ఆలోచన వస్తున్నాను. అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను పట్టుకున్న దాన్నే. మాకెక్కడ వెళ్ళిపోతుంది, వ్యవసాయము, ఇంటికాడ పసీలు, రకరకాలు మాకు పనులు ఉన్నాయి కాబట్టి ఎట్టు కూర్చోవాలంటే మాకెక్కడ స్వామి అని అడిగాను. ఆయన చెప్పాడు, మన ఇద్దరం కలిసి సముద్ర స్నానం పోయామంట, సముద్రంలో అల్లు వస్తుంటాయో రావో అన్నాడు. వస్తుంటాయి స్వామి అని చెప్పాను. నేనేమో అల్లు తట్టుకొని స్నానం చేయించానంట, నువ్వు అల్ల పోతే మనకు దగ్గర కూర్చున్నావంట సముద్రం దగ్గర. ఎప్పుడు సముద్రం అల్లు పావు కదా, నువ్వు అక్కడే ఉండవు, నేను ఇక్కడే ఉండవు. అలా ఉంటుంది సంసారం అంటే. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు రకరకాలుగా ఉంటాయి. అన్నీ తట్టుకొని 1 గంట కానీ ధ్యానం చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావో అని చెప్పాడు. సరే వెళ్ళిపోయాను. ఏంద్రా ఇలా చెప్పాడు అనుకొని పోయినప్పటి నుంచి ఆలోచన. మళ్ళీ పోయి 7 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చేసాను. అప్పుడు ఇక్కడంతా మౌనం జనాలు జరుగుతున్నాయి, 30-40 మంది. బాగా ఫస్ట్లో ఈ షట్చక్ర పిరమిడ్లో ఎంతోమంది ఇప్పుడు తయారైన మాస్టర్లు అందరూ పక్కన పిరమిడ్లు కట్టుకొని అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగనే నేను మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చి కూర్చొని ఏందో చూడాలి, వాళ్ళన్నీ చేస్తుంటే చూస్తా అరగంట కూర్చోలేక వెళ్ళిపోయాను. అలాంటి 11 గంటలు ధ్యానం చేసి ఇక్కడ ఏదో చాలా అనుభవాలు పొంది వీళ్ళు చెప్పుకునే మాటలన్నీ నమ్మేమని కాదు. ఈ కాళ్ళ నొప్పులు పోయేదేంది, తలనొప్పులు పోయేదేంది, ఏందో ఏదో చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదనుకున్నాను. వీడికి ఒక మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ పైన మనం పై పిరమిడ్లో కూర్చున్నాడు. ఆయన చెప్పాడు,
41 రోజు ధ్యానం చేస్తే గ్యారెంటీగా పోతాయి, నేను గ్యారెంటీ నా ఫోన్ నెంబర్ ఇస్తాను తీసుకోమన్నాడు. సరే ఇదేందో బాగుంది, ఈ నెంబర్ తీసుకొని ఇది కానీ నీకు వచ్చినవి కానీ నేను 41 రోజు చేస్తే ఇది కానీ కరెక్ట్ అయితే ఈ ధ్యానం కరెక్టే, లేకుంటే ఈ ధ్యానం చేయబడి చూస్తామని విశ్వానంద స్వామిని అడిగాను. స్వామి ఇలా చెప్పాడు, ఇది కరెక్ట్ అని ఎట్లా చేయాలన్నాను. అయ్యా గురువుగారి పుట్టినరోజు 45 రోజులు ఉంది, 41 రోజు నేను చెప్తాను చేసుకోమన్నాడు. అదేవిధంగా అసలు నన్ను పిచ్చాడు అనుకున్నారు, ఎందుకంటే ఏం ఇట్లా తయారైపోయి పోయాడు. అలాంటప్పుడు రేత్రి పొగులు కాదు, రేత్రి కాదు, దగ్గర కాబట్టి వచ్చేసి పెరమలో కూర్చుంది. ఇలా విధంగా 11 గంటలు చేసి అనుభవాలని పొందుతా ఉన్నాను. ఇలా చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకేం పెద్దగా తెలియదు, ఏదో వచ్చిన వాళ్ళకి స్వామి లేనప్పుడు ఎవరికైనా ఒకటి చెప్పు అంటే చెప్తున్నాను, ఛానల్ కోసం పెట్టేవాడిని. అప్పుడు అప్పటికప్పటికే ధన్వంతరి పిరమిడ్ కూడా మేము శంకుస్థాపన కూడా పోయాము. కానీ గురువుగారు ఏం చెప్పంటే నీ క్లాసు ధన్వంతరిలో పెట్టాడు. నాకేం స్వామి ధనవంతులు నా క్లాసు నాకేం తెలుసు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఏమో నాకు తెలియదు, నేను పెట్టాను. నువ్వేమైనా వస్తున్నావా? నేను రాను, నాకు ఇక్కడ వార్షికోత్సవం ఉంది, రేపు ఇవన్నీ చేయించుకోవాలి నేను అన్నాడు. అదేందో పని నేను చేయిస్తానని మా ఊరి దగ్గర నుంచి పిల్లకాయలు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించి మధ్యాహ్నం గురువుగారిని తీసుకొని అక్కడ పోయాను ధనమంత్రి కాడికి. అక్కడ పోయి ఏమీ అర్థం కాలేదు, ఏం చెప్పాలన్నా ఏందో నీకు వచ్చింది చెప్పు అన్నాడు. ఏందో నాకేం తెలిసి వస్తా ఉన్నాను. అప్పుడే మన పత్రిజీ గురువు గారు చిత్తూరు నుంచి ఒంగోలుకు పోతూ అటు వచ్చేసాడు, నేరుగా ఆ ద్వారం కాడికి వచ్చాడు. నాకు అసలు అంతకుముందు ఒకసారి చూసినాను, పెంచలేవాళ్ళు సార్ పెళ్ళప్పుడు వాళ్ళ కూతురు పెళ్ళి ఆ రోజు చూసినాను. పోయి చూసేలాకి అమ్మని చీరలు ఎత్తి నమస్కారం చేస్తూ వీళ్ళందరూ ఇటు తిరిగి కూర్చో ఉన్నారు. నేను గురువు గారిని చూసి ఎలానో మన పత్రిజీ గురువు గారికి పోయి చీరలు నమస్కారం చేశాను. అలా చూశాడు, అవతల పక్క చేరి దారి అవతల నేను, అవతల గురువు గారు. ఇలా చూసి నాకు ఏమి అర్థం కాలేదు అసలు, ఏం చేస్తాడు ఏందని చెప్పి చూస్తూ ఉన్నాడు. నేను చూశాను అంతే, ఏమి తెలియదు. మైక్ ఇచ్చారు, మరి గురువుగారు ఏమి ఇచ్చాడు ఏం తెలియదు. నాకేం తెలియకుండానే 1 గంట సేపు ఏదేదో చెప్పేశాను, తెలియదు, చెప్పింది కూడా తెలియదు నాకు. అంతే, ఆ గురువుగారు మైక్ ఇచ్చేసి వచ్చి ఎడంగా కూర్చున్నాను. అప్పుడు అర్థమవుతుంది ఏం చెప్పానా చెప్పింది కూడా తెలియదు. ఆ రోజు నుంచి మనకి ఇన్ని జబ్బులు పోయినాయి, మాకు ఇలాగ తయారైనాము. కానీ ఎవరికైనా మనకి తెలిసింది ఒకరికి పంచాలి, చెప్పాలి అనే తపంతో మా వరిగొండలో కూడా వాళ్ళమ్మ గుడి దగ్గర పెట్టుకొని ప్రతి మంగళవారం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరికైనా మాస్టర్లు చెప్తూ మేమేదో తెలిసింది పంచుకుంటూ ఇలాంటి దగ్గర ఇవన్నీ ఆ గురువుగారు ఆ రోజు ఏమి ఇచ్చారో ఆ రోజు నుంచి నాకు ఇలా జరిగింది. ఇంకా సార్ వాళ్ళు మన టైం కూడా లేదని చెప్పారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మన విశ్వానంద గురువు గారు ఇక్కడికి వచ్చిన మాస్టర్లకు అందరికీ ఒక నమస్కారం. మాస్టర్స్ మీకు ఒక చిన్న వినపం, ఇటువైపు కూర్చున్న వాళ్ళందరూ దయచేసి కింద కూర్చోవాల్సింది మాస్టర్. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది, డ్యాన్సు. ఎందుకంటే ఇక్కడ మీకు కనపడదు, సరిగా మీకు కనపడదు డ్యాన్స్. ఇక్కడ ఇటు కూర్చుంటే మీకు డ్యాన్స్, కింద కూర్చుంటే డ్యాన్స్ బాగా కనపడుతుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది కూర్చున్న మాస్టర్స్. ఇప్పుడు పెనుమూరు నాయుడు గారు అండ్ భాస్కర్ రెడ్డి గారు ఒక 2 మాటలు చెప్పాల్సింది కూర్చున్న మాస్టర్స్. సమయాభావం వల్ల మన భోజన అనంతరము చాలా సమయం ఉంటుంది, అందరూ వాళ్ళ సందేశాలు అందరికీ వినవలసిన కూర్చున్న మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మై డియర్ గాడ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన దినం, సుదినం. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ సమావేశమయ్యామంటే దీనికి ముఖ్యమైన కారణం మన మహానుభావుడు పత్రిజీ గారు. సో అతనికి ఒక్కసారి మనమందరము గట్టిగా క్లాప్స్ ఇచ్చుకుందాం మై డియర్ గాడ్స్. సో నా పేరు నాయుడు గారు, నాది పెనుమూరు. మన పత్రిజీ చెప్పిన సందేశాల్లో ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కంటే ముఖ్యమైనది సేవ. సో అలాగా చివరి పదాన్ని తీసుకొని సేవా మార్గాన్ని ఎంచుకున్నాను మై డియర్ గాడ్స్. సేవా మార్గంగా 10 మందికి జ్ఞానాన్ని పంచాలా, 10 మందికి ధ్యానాన్ని చేయాలని ఒక సంకల్పంతో
ఒక జూమును క్రియేట్ చేశాను. గత 7 సంవత్సరాలుగా జూమును ప్రతిరోజు 4 వేళల్లో మనము ధ్యానాన్ని జ్ఞానాన్ని నడుపుతూ అందరికీ సేవ చేస్తూ వస్తున్నాను మై డియర్ గాడ్స్. సో ఈరోజు నా సందేశం ఏమంటే, ప్రతి ఒక్కటి తెలుసుకొని చేయాలి. ఏ పని చేయాలన్నా కూడా మనం తెలుసుకొని చేయాలి. తెలియకుండా చేస్తే దానికి ప్రతిఫలం ఉండదు మై డియర్ గాడ్స్, ఏదైనా సరే. సో అలాగా ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము. ధ్యానం అనేది ఏమిటి, ఎలా అనేది 2 నిమిషాలు మనం తెలుసుకుందాం మై డియర్ గాడ్స్. ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంది? సైకిల్ కావాలా. కారు నేర్చుకోవాలంటే కారు కావాలా. సో ధ్యానం నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మై డియర్ గాడ్స్. సో అలాగా ధ్యానం చేయాలంటే ఏమంటే మనమే కావాలండి. ఒక మనిషి అనేవాడు ఉంటేనే కదా ధ్యానం చేస్తాం. సో మనము ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, కనీస ధర్మం, మనం పుడుతున్నాము చనిపోతున్నాము, కనీసం మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే సత్యాన్ని తెలుసుకోవాలా. సో అలాగా ఆదిత్య 369 ఒక సినిమా ఒకటి ఉంది. దాంట్లో మనం ముందుకు పోవచ్చు, వెనక్కి పోవచ్చు. అలాగా ఇప్పుడు మనం ఒక్క నిమిషం మనం వెనక్కి వెళ్ళామనుకోండి, మనం ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకురా అంటే మనం జన్మమెత్తిన దానికి కనీసం మనం ఎవరు అనేది తెలుసుకోవాలా. మనం తెలుసుకున్న తర్వాత ధ్యానం చేయాలా, అద్భుతమైన ఫలితం వస్తుందండి. సో ఇప్పుడు మనకు జయనారాయణ సార్ వయసు ఒక 60 ఏండ్లు. ఈ 60 ఏండ్లు మనము వెనక్కి వెళ్ళిపోయినాం అనుకోండి, జీరో తర్వాత అతను ఎక్కడ ఉంటాడు? తల్లి గర్భంలో ఉంటాడు. ఎన్ని నెలలు ఉంటారు? 9 నెలలు ఉంటారు. మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంటారు? ఎవరికైనా తెలుసా అండి? సో అది అలాగా అక్కడ తల్లి గర్భంలో నుంచి మన తండ్రి గర్భంలో ఉంటామండి. తండ్రి గర్భంలో కూడా మనము బ్రతికే ఉంటామండి, జీవం పోసుకొనే ఉంటామండి. సో తండ్రి గర్భంలోకి ఎలా వస్తాము? పంచభూతాల ద్వారా వస్తామండి. పంచభూతాల ద్వారా అంటే మనకు భూమిలో పండిన వరి, మనం తింటున్న ఆహారము, మట్టిలో పండిన ఆహారాన్ని మనం తింటున్నాం. ఆ మట్టిలో నుంచే మనం తయారవుతామండి. మట్టిలో నుంచి తయారయ్యి మనము పుడుతున్నాము. ఇది మన జనన రహస్యము. మరణించిన తర్వాత కూడా మనం మట్టిలోకే పోతున్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మట్టిలో నుంచి వస్తున్నాం, మట్టిలోకే పోతున్నాము. ఇది మన జీవన రహస్యం. సో కాబట్టి మనము ఈ పంచభూతాల ద్వారానే వస్తున్నామండి. ఇది మనం తెలుసుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ నాయుడు గారు అద్భుతమైన మెసేజ్ అందించారు. ఇప్పుడు కావలి నుంచి బాబా ధ్యాన మందిరం భాస్కర్ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకి ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి, కావలి, నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా బాధ్యతలు చేస్తున్నాము. అలాగే మరి కావల్లో బాబాజీ ధ్యానాశ్రమం నిర్మించి
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కావల్లో 10 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల క్లాసులు మరి ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మరి షట్చక్ర పిరమిడ్డు అలాగే భద్రకాళి మరి శక్తిపీఠం వార్షికోత్సవం సందర్భంగా మరి విశ్వానంద గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నానండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి కావలిలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జూన్ 21వ తేదీ మరి ఒక 10,000 మందితో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాము. మరి ఆ కార్యక్రమానికి ఇప్పటి నుంచే మేము పనులు ప్రారంభిస్తూ మరి ప్రచారం చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ మరి మునుబాబు సార్ గారు, మరి జేజి నారాయణ సార్ గారు, అలాగే నాయుడు సార్ గారి పేరు మీద మా చేతుల మీదుగా మనము మరి ఆ పోస్టర్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. మరి చాలా అద్భుతంగా కావల్లో మేము ఎన్నో ర్యాలీలు చేసాము. కానీ మరి కావలి రండి సార్, విశ్వనాథ్ సార్, మరి కావలి వీరబ్రహ్మం గారు కనకపట్నం అవుద్ది అన్నారు. మరి ఆయన మరి అలాగే మరి ఈ ధ్యానం ద్వారా ధ్యాన కావలి సంకల్పంలో మేము స్కూళ్ళకి అలాగే పక్కన పల్లెలకి మరి ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జూన్ 21వ తేదీ ఆదివారం కావలిలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ మరి సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు గారు, సదానందగిరి గారు, మరి కడతాల్ హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మరి ఎంతోమంది అతిరథ ప్రముఖులు భూపతిరాజు గారు, ఆంధ్ర తెలంగాణ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో మరి ర్యాలీ అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. మీ అందరూ కూడా రావాలని కోరుకుంటూ చలో కావలి, చలో కావలి, చలో కావలి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు చూస్తున్న మన సాంస్కృతిక నృత్య కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. దయచేసి ఆ కళాకారుని వేదిక వద్దకి రావాల్సింది కోరుచున్న మాస్టర్స్. తమ కరతాధ్వనులతో శ్రీమతి ఏ కావ్య మనందరూ ఆహ్వానించుకుంటాము. శ్రీమతి ఏ కావ్య గారిని తమ గట్టిగా భోజనాలు ఉన్నాయండి, గట్టిగా ఉన్నాయి, గట్టిగా కొట్టాలండి, గట్టిగా ఇక్కడ మాస్టర్ ఎట్లా ఇక్కడ డ్యాన్స్ ఇక్కడ వేస్తారు, వాళ్ళకి కనపడుతుంది, ఇబ్బంది లేదు. మీకు ఎట్లా కనపడుతుంది వీలుగా వేసుకోండి. కుర్చీలు కింద వేసుకుంటే ఇంకా మీకు బాగా కనపడుతుంది. కుర్చీలు కింద వేసుకుంటేనే బాగా కనపడుతుంది. అంటే సైడ్లో ఉంటే కనపడదండి డ్యాన్స్, ఆస్వాదించలేము ఒక నృత్యాన్ని. నృత్యం అనేది చూసేవాళ్ళు కింద ఉంటేనే ఆ నృత్యాన్ని ఆనందంగా చూడగలుగుతాము. అద్విత మాస్టర్, నువ్వు ధ్యానం చేస్తావా? అద్భుతం, సూపర్ డ్యాన్సర్ నువ్వు, తెలుసా నీకు? ఇంకా బాగా డ్యాన్స్ చేయగలవు. బాగా ప్రాక్టీస్ తీసుకో, బాగా చదువుకో, ఫస్ట్ బాగా ధ్యానం చేయి, బాగా ఆడుకో, ఎవరి విషయాలు పట్టించుకోవద్దు. నీ టాలెంట్ని బాగా షార్ప్ చేయి, ఓకేనా? నీకేది ఇష్టం? ధ్యానం, ఇంకా డ్యాన్స్. మీ డాడీని పిలవండి. విజయభాస్కర్ రెడ్డి గారు రండి. వచ్చారా? వీళ్ళ అమ్మగారు రావాలి. మీ పేరు మేడం? శిరీష. మరి మీ పాప డ్యాన్స్ ఎలా వేసింది? ఈ నార్మల్ డ్రెస్లో ఉండి ఆమె వేసే డ్యాన్స్కి ఎలాంటి డ్రెస్సులు వేయాలి? ఇప్పుడు ఇంతకుముందు మాస్టర్ వచ్చారు, డ్యాన్స్ చేశారు. కూచిపూడి నాట్యంలో అదంతా చెప్పకూడదు. ఇక్కడికి వస్తున్నామంటే పాపని సిద్ధం చేసుకురావాలి. అవకాశం వస్తే మాస్టర్స్ ఇస్తే మనం ఎంటర్ చేయాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సింది ఎవరు? మనమా కాదా? ఇంకే ప్రోగ్రామ్కి వెళ్తున్నా ఆమె ఏ సాంగ్స్ ప్రిపేర్ అయ్యి ఉందో దానికి తగ్గ డ్రెస్ తోటి మీరు తీసుకురావాలి. అవకాశం ఇస్తే ఎంటర్ అయిపోతుంది. అవునా? అద్భుతం. ఆమె ఇంకా అద్భుతంగా, చాలా చిన్న వయసు,
ఇంకా బాగా ధ్యానంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఆమె పర్సనల్ ఆమె యొక్క ఫ్యాషన్ మన డ్యాన్స్ చేయడం అని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి గొప్పదే. దీంట్లో మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకో, మంచిగా తయారవు, మంచిగా ప్రాక్టీస్ చేయి. నువ్వు డ్యాన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తావు, ధ్యానంలో కూడా బాగా ప్రాక్టీస్ చేయి, ఎక్కువ టైం ధ్యానం చేయి. మాస్టర్స్ నాకు దీంట్లో నైపుణ్యం తెప్పించండి, నేను ఎక్కడెళ్ళి డ్యాన్స్ చేయాలి, ఎవరితో కలవాలి, ఎవరితో మీట్ అవ్వాలి. హాస్టల్ మాస్టర్స్ వచ్చి నీకు నాట్యం నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు. నమ్ముతావు నువ్వు? హాస్టల్ మాస్టర్స్ మనకి పర్సనల్గా వచ్చి నేర్పిస్తారు. ఓకేనా? ఆ ఫీల్ కలుగుతుంది, ఆ మాస్టర్స్ ఇచ్చే సందేశం తెలుస్తుంది. నువ్వు ఒంటరిగా నీ రూమ్లో నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. కొత్తగా ఆ డ్యాన్స్ని కొత్తగా మార్చేయి. ఓకేనా? వాళ్ళు చూసింది వేయద్దు, చూసిన దాన్ని నీ స్టైల్లోకి మార్చేసుకో, దాన్ని ప్రజెంట్ చేయి. మన ధ్యాన ప్రపంచం ఎప్పుడు దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా తల్లి? అద్భుతం. ఈమెకి జన్మనిచ్చిన భౌతిక శరీరాన్ని పంచిన తల్లిదండ్రులకు కూడా అద్భుతంగా వాళ్ళు సహకరించడం చాలా ఆనందం. ప్రతి కళని ప్రోత్సహించాలి. ఆమె ఇలా వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా డ్యాన్స్ చేయడం అనేది ఆషామాషి కాదు. ఎవరన్నా రండి పాటలు పెడతాం, వేద్దరు మీరు డ్యాన్సులు. మనం ఎంత ప్రోత్సహించాలి ఈ కళల్ని అంటే మనం ఎట్టా చేయలేం, చేసే వాళ్ళకన్నా సహకరించాలి, సపోర్ట్ చేయాలి. మన ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి, వాళ్ళు ఎదగాలని కోరుకోవాలి. మనంతా ధ్యానం చేస్తాం కదా, కోరుకుంటే ఏమైంది? మన వాక్కు మన భావన సిద్ధిస్తాయి కాబట్టి వాళ్ళందరూ బాగా ఎదగాలని కోరుకోవాలి. వాళ్ళందరూ బాగుంటే కదా మనం బాగుండేది. మన ఒక్కరే బాగుండాలని కోరుకునేది అది అధమ స్థాయి. అది ఉన్నత స్థాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే మనం ఎలాగనో బాగైపోతాం. మన చుట్టుపక్కలంతా బాగలేదనుకోండి, మనం ఒక్కరు బాగుంటే ఏం చేస్తాం? ఏం బాగోదు. కాబట్టి ఈ చిట్టి తల్లి ఇంకా గొప్ప డ్యాన్సర్ కావాలని, ఆమె ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అష్టసిద్ధులతో, ధ్యాన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానాలతో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్కి కుటుంబ సమేతంగా కృషి చేస్తున్నారు. చక్కగా ఇంకా వాళ్ళకి అభివృద్ధి బాట విశ్వం అంతా కల్పిస్తుందని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అద్విత, నేను 6th క్లాస్ చదువుతున్నా. నేను ధ్యానం చిన్నప్పటి నుంచి చేస్తున్నా. పుట్టుకతోనే శాకాహారిని నేను. నా ఫ్రెండ్స్ అందరినీ కూడా శాకాహారిగా మారుస్తాను నేను. ధ్యానం కూడా నేర్పిస్తాను. ప్రతి శాకాహార ర్యాలీలో పాల్గొంటాను. మీరిద్దరు ఏదైనా మాట్లాడంటారు? చాలు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. మరి మా పాప ఒకతే పాప, ఇంకా మరి ఈ ధ్యాన ప్రచారం కోసమే మా జీవితాలు ఇంకా మేము అంకితం చేసాము. అందుకని ఇంకా ఒక పాపతోనే మేము మరి చేసుకుని మరి పత్రిజీ గారు ఏదైతే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో భాగంగానే మేము మరి బాబాజీ ధ్యానాశ్రమం నిర్వహించడం, క్లాసులు, ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా మరి పాల్గొనడం, అట్లా మరి శాకాహార ర్యాలీలు కావల్లో ఏర్పాటు చేయడం, ఇట్లా పిరమిడ్ సేవాదల ద్వారా ప్రచారం చేయడం, మరి అలాగే బాబాజీ ధ్యానాశ్రమం జూమ్ సెషన్ 2000 సంవత్సరం మరి కరోనాలో ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. మరి ఇప్పటికీ అది అలా కంటిన్యూగా జరుగుతూ ఉంది. మరి ఎంతోమంది మరి జూమ్ ద్వారా అలాగే ప్రత్యక్షంగా కావల్లో మరి మేము శాకాహారులుగా ధ్యానులుగా మార్చేదానికి, అందరూ ఈ మార్గంలోకి వెళ్ళేదానికి మేము మా కృషి చేస్తున్నామండి. మరి పెళ్ళైనప్పటి నుంచి శిరీష కూడా పెళ్ళైన సంవత్సరంలోనే శాకాహారిగా మారిపోయింది. మరి తనకు కూడా మరి బాబాజీ ధ్యానాశ్రమంలో ఎప్పుడు ఎవరు వచ్చినా మరి భోజనాలు వడ్డించడం, మరి బాబాజీ ధ్యానాశ్రమం మరి క్లాసుల్లో కూడా తనే స్వయంగా అందరికీ వంటలు చేసి పెడుతుంది. మరి ఇంత అద్భుతంగా మా జీవితాలు ఇంత ధన్యం అవడానికి కారణం ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మునిబాబు సార్ గారికి, విష్ణానంద గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి 64 కళలు ఉండాలి. పాట పాడే వాళ్ళు పాడాలి, డ్యాన్స్ చేసే వాళ్ళు వేయాలి, క్లాసులు చెప్పేవాళ్ళు చెప్పాలి, జ్ఞానం చెప్పేవాళ్ళు చెప్పాలి, ధ్యానం చేసేవాళ్ళు చేయాలి,
అన్నిట్లో కళలు ఉండాలి. అందులో అద్వైత ఈరోజు చాలా అద్భుతంగా నాట్యం చేసి డ్యాన్స్ చేసింది. అద్వైతం అంటే ద్వైతం కాంది, ఏకం, దేవుడు ఒక్కడే అన్నది పేరు కూడా చాలా చక్కగా భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ పాపకి పెట్టడం జరిగింది. చాలా అద్భుతం. బిగ్ క్లాప్స్ గట్టిగా. ఓకే, ఓకే ఇప్పుడు చాలు. ముందుగా చిరంజీవి దంపతులు వారు ఇక్కడ తోటపడి గూడూరులో షట్చక్ర పిరమిడు బ్రహ్మరంభ టెంపుల్ కోసము ఈ యొక్క ధ్యాన విశ్వాన్ని కోసం అని చెప్పి ఎంతో సేవ చేస్తున్నారు. చిరంజీవి దంపతులు వేదిక మీదకి రావాలి. చిరంజీవి దంపతులు వేదిక మీదకి రావాలి. రఘురామయ్య దంపతులు కూడా వేదిక మీదకి రావాలి. రండి. రఘురామయ్య గారి దంపతులు మీరు సన్మానించాలి. అర్థమైందా? మీరు వాళ్ళని సన్మానించాలి. ఇప్పుడు గట్టిగా క్లాప్స్, ఇప్పుడు గట్టిగా చక్కగా క్లాప్స్ కొట్టాలి అందరూ. పెనుమూరు నాయుడు గారు, కూర్చోబెట్టమని ఏం స్థానం కాదు, వాళ్ళు అయిపోయింది. ఓకే, వాళ్ళు ఆశ్రమం ట్రస్ట్ మెంబర్లు. సరే అయితే పెనుమూరు నాయుడు, రఘురాయ దంపతులు నాయుడు గారికి, నాయుడు గారు, పెనుమూరు నాయుడు గారికి, తర్వాత రఘురామయ్య దంపతులు. ఈ విధంగా చేస్తా ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇందాక ఆయన అదే చెప్పిందే. పెనుమూరులో సారు చక్కగా ధ్యాన మందిరం ప్రారంభం జరుగుతూ ఉంది. అక్కడ పెనుమూరులో సార్ యొక్క ఆధ్వర్యంలో పెనుమూరులో చక్కగా 3 పిరమిడ్లు జరుగుతున్నాయి. సార్కి మనందరి తరపున మన షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున సన్మానం చేస్తున్నాము. చక్కగా తమ కరతాధ్వనులతో మీరందరూ చేయవలసింది కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. సార్ని రఘురామయ్య గారి దంపతులు సన్మానించవలసింది కోరుచున్నాం మాస్టర్స్. సన్మా ఇదేది చాలు చాలు. వాళ్ళు అయిపోయిన తర్వాత చిరంజీవి బాబాయ్కి రఘురామయ్య చక్ర పిరమిడ్కి సేవలు అందిస్తున్నారు. ఓకే, తర్వాత శ్రీ రఘురామయ్య గారి దంపతులని మునిబాబు సారు సన్మానించవలసింది కోరుచున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతినిత్యం జరిగే కార్యక్రమాలు తమ వంతుగా ఎంతో ధన వస్తు రూపేణ ఎప్పుడు సహాయ సహకారాలతో ఉంటారు. శ్రీ రఘురామయ్య దంపతుల్ని
ఈరోజు విశిష్ట అతిథి శ్రీ మునిబాబు గారి దంపతులు సన్మానించవలసిందిగా కోరుచున్న మాస్టర్స్. వస్తా ప్లస్ నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఆ తర్వాత చిరంజీవి సార్ దంపతులు రావాల్సింది కోరుచున్న మాస్టర్స్. స్టార్ట్ చేస్తా. కూర్చోబెట్టేస్తా. కూర్చోండి, మీరు కూర్చోండి అంకుల్. కూర్చోండి. ఏం కాదు స్టార్ట్ చేసి వాళ్ళు అయిపోయింది. అమ్మ ఒక్క నిమిషం అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. తర్వాత శ్రీ చిరంజీవి గారు దంపతుల్ని సన్మానించవలసిన కోరుచున్న మాస్టర్స్. మునిబాబు గారికి కృతజ్ఞతలు. వసుదైక ధ్యాన కుటుంబం జూమ్ వ్యవస్థాపకులు మునిబాబు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు. 2 రోజుల పాటు మనందరి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించారు. వారు ఈరోజు మన తోటపల్లిగూడ జెడ్పీటీసీ నెంబర్ శ్రీ చిరంజీవి గారిని సన్మానించవలసిన దంపతుల్ని సన్మానిస్తున్నారు. అందరూ తమ కర్తాధ్వనులతో అష్టధ్వనాలు మామయ్య చాలు. ఎవరున్నారు? మా గుద్దులే కానీ చాలు. ఓకే మాస్టర్. శ్రీ జయనారాయణ గారిని సన్మానించవలసింది కోరుచున్నాము. స్వామి విశ్వానంద గారిని జయనారాయణ గారిని అండ్ మునిబాబు గారు సార్ మన షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడే భోజనం చేసి ఇక్కడే భోజనం చేస్తారు. ఇక్కడంతా స్వయంగా తయారు చేస్తారు. విశిష్టత ఎందుకంటే మన పాత రోజుల్లో చూసాం. పాత రోజుల్లో వంటలు చేస్తా మనం అక్కడే తింటా ఉంటే ఎంత బాగుంటుంది. ఆఖరికి ఈ రోజుల్లో కార్తీక వనభోజనాలు కూడా క్యాటరింగ్ తెప్పించుకొని తింటున్నారు. కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ధ్యాన ప్రసాదం. ఇక్కడ ఇటువంటి అవకాశం ఎప్పుడు రాదు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కడుపు నిండా తిని మళ్ళీ ఇక్కడికి రావాల్సిన కోరుచున్నాము. మళ్ళీ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఉత్సాహంతో ఉన్నారు. పిల్లలు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తానే ఉంటున్నారు.
ఈరోజు అన్నప్రసాదానికి సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఒక్క మనం వసతి భవనం కడుతున్నాము ఈ షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు. కింద పైన ఆ పైన పిరమిడ్ కడుతున్నాము 3 ఫ్లోర్లు. అందరూ చూసి తరించవలసిన కోరుచున్నాము. తమ వంతుగా వస్తు సాయం చేయవలసిన కోరుచున్నాము. ఈ పిరమిడ్ ఒక వసతి భవనానికి మీరు కాకుండా మీ యొక్క బంధుమిత్రులకు కూడా చెప్పవలసిన కోరుచున్నాము. ఎందుకంటే నెల్లూరు నుంచి అతి దగ్గరలో ఇటువంటి ఆశ్రమం ఎక్కడ లేదు. ఈ ధ్యాన ఆశ్రమం ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే అతి తొందరగానే ఆలోచన అయితే స్థితికి వెళ్తాం మనందరము. ఈ యొక్క ధ్యానాన్ని ఈ యొక్క పిరమిడ్ శక్తిని అందరూ చక్కగా వినియోగించవలసిందిగా కోరుచున్న మాస్టర్స్. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు పిఎంసి వారికి అనంతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే
నా పేరు విష్ణు ఆనంద, తోటపల్లి గూడూరు, నెల్లూరు జిల్లా. షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవ సంబరాలు, శారదా రామకృష్ణ వివేకానంద సేవా సమితి 39వ వార్షికోత్సవం సందర్భంగా పిఎంసి వారు మాకు ఎంతో సహకరించారు. వారికి, ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. అందువల్ల పిఎంసి వారికి మా ఒక అనంత కోటి ధన్యవాదాలు. ఎందుకంటే పిఎంసి ద్వారా దగ్గర దగ్గర 142 దేశాలు వీక్షిస్తున్నాయని విన్నాను. ఆ విన్న వాళ్ళకి, చూసే వాళ్ళకి, అందరికి కూడా మాకు సహకరించిన వాళ్ళకి నిన్న ఈరోజు అద్భుతంగా నిన్న కాళశ్రీ మునిబాబు సారు వారి ద్వారా వన్డే క్లాసు, ఈరోజు శాఖాహార ర్యాలీ, జాన కుటుంబం చిత్తూరు నాయుడు కుటుంబం వారు ఎంతో మాస్టర్లు మాకు, ఇంకా ఈ చుట్టుపక్కల సీనియర్ మాస్టర్లు అందరూ కూడా సహకరించారు. పేరు పేరున అందరికీ అనంతకోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఇట్లో శారదా రామకృష్ణ ఆశ్రమ షట్చక్ర పిరమిడ్ ట్రస్ట్ తరపున అందరికీ ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. పిఎంసి వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు రఘురామయ్య, మాది వరిగొండ. ఇక్కడ ఈ పిఎంసి నిన్నటాంచి ఇవాళ దాకా సాయంకాలం వరకు ఎంతో అద్భుతంగా, ఆనందంగా శాఖాహార ర్యాలీ, ఈ ర్యాలీ కూడా 500 మంది దాకా బాగా వచ్చారు. అందరూ ఆనందంగా మేము జరిగినందుకు ఈ పిఎంసి వాళ్ళకి ఒక నా ధన్యవాదాలు. ఓకే. హాయ్ మాస్టర్స్, నా పేరు వి ఎర్రయ్య, మాది తోటపల్లి గూడూరు, నెల్లూరు జిల్లా. ఈ మార్చి 21. నా పేరు వి ఎర్రయ్య, మాది తోటపల్లి గూడూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ఈ మార్చి నెల 21, 22, 2026 శ్రీ శారదా రామకృష్ణ ధ్యాన ఆశ్రమం 39వ వార్షికోత్సవం మరియు షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవ సంబరాలు చాలా అద్భుతంగా జరిగినాయి. కాళహస్తి పిరమిడ్ మాస్టర్ వసుదేక ధ్యాన కుటుంబం జూమ్ నిర్వాహకులు శ్రీ మునిబాబు గారు, వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మా యొక్క ఈ కార్యక్రమానికి ఎంతో విజయం, తమ జ్ఞానాన్ని అందించారు. మరియు 22వ తేదీ ఆదివారం ఈరోజు ఎంతో అద్భుతంగా శాఖాహార ర్యాలీ జరిగింది. దాని తర్వాత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ టీవీ ద్వారా ప్రేక్షకులకి అందించిన మన పిఎంసి టీంకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పిఎంసి అనేది ప్రపంచ నలుమూలలా విస్తరించింది. ఈ పిఎంసిని చూసి ఎంతోమంది తమ అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా వచ్చి ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు. అందువల్ల ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మా ఒక ధ్యాన ఆశ్రమం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.